వారి మీ అమ్మ కడుపులు మాడ ఆపి సావండ్రా. తెల్లారితే చాలు ఈ దండగమారి సన్నాసులు కాకా హోటల్ లారీ గడ్డు కలిపి పెట్టినట్టుగా భయంకరమైన శబ్దాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. మా తాతగాడు అలా చేయకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదు. జీవితం వేదవ జిందగీ చండాల లైఫ్. చాలా థ్యాంక్స్ రా బ్రహ్మ. చేయబడే శ్రమ తప్పింది. ఏది ఇంకోసారి కొట్టు. నీ థ్యాంక్స్ కంది పొడిలో కలిపి దంచా. నేను కోపంతో రెచ్చిపోతుంటే నీకు వెళ్ళకొలగలదా? ఎందుకురా కోపం? ఓరే నీ అంకమ్మ ఇంకా ఎందుకంటావేంట్రా? నీ ఇంట్లో పడి వంట పని చేస్తానంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నేనేమన్నానని? ఏమన్నానని? పొద్దున్న 4 లేచావు, బాయిల్ మీద బాయిల్ ఇడ్లీలు దింపుతూనే ఉన్నావు. తీరా తినడానికి వచ్చారు 10 ఇడ్లీలు ఉన్నాయి. మిగతా ఇడ్లీలు దాచేవని అడగడం తప్ప? అడగడం తప్ప? అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న, ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు. నీ అంకమ్మ అసలు నేను ఎలా కనపడుతున్నానా నీకు? ఇడ్లీలు తద్దన్నం దాచుకుని అమ్ముకునే డకోటా గళ్ళ కనపడుతున్నానా? మా తాతగాడు అలా చేసుండకపోతే నాకు కర్మ పట్టేది కాదురా. మీలాంటి బస్ స్టాండ్ సరికి నా ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నాకు ఈ గతి పట్టి ఉండేది కాదు. అసలే మా కేసు తెలకమైంది. అసలు నీ బోడి కేసు ఏంట్రా? ఈ రాయి లాంటి ఇడ్లీ పెట్టి కొట్టా అంటే ముఖం పచ్చడైపోద్ది. ఏంటి నా ఇడ్లీ రాయా? నీ ఉప్మే మాడిపోయిన బట్టి, నీ దోశ చిరిగిపోయిన జాకెట్, నీ పెసర. నీకు నీ ఫుడ్ కో నమస్కారం. ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు. సారీ సార్, మా వాడికి కాస్త పిచ్చి. అయితే ఆన్నే ఆడితో పాటు నువ్వు వెంటనే వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరాలి. అంతేగాని నాకు మాత్రం పిచ్చెక్కించకండి. అయినా 6 నెలల నుంచి ఇంటి దగ్గొట్టి నాకు ఈ మధ్యలో దొరకంటయ్యా. ఇదిగా వెంటనే నా ఇంటి కక్కు. సార్, రాత్రి సరిగ్గా భోంచలేదు. ఇప్పుడు ఇడ్లీ ముక్క తింటుంటే మీరు వచ్చారు. ఏం కక్కమంటారు సార్? సుధాకర్, నేను మాట్లాడుతుంది ఇంటి అద్దె గురించి నాయన, ఫుడ్ గురించి కాదు. అర్థమైంది సార్. పెళ్ళన్నాక తాళ్ళి, ఇల్లన్నాక అద్దె కట్టకుండా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మీకు తెలుసు, నేను ప్రెస్ లో ఎడిటర్ని. బాధ్యతగా అందరికీ జీతాలు ఇస్తే గానీ నేను తీసుకోకూడదు. అందుకనే మీ అద్దె రేపు ఎల్లుండో ఓ 10-20 రోజులు ఇచ్చేస్తా. కాఫీ తీసుకోండి సార్. వారనే అమ్మ కడుపు మాడ. నాకు చక్కెర వ్యాధి ఉందని నీకు తెలీదు? తెలుసు సార్. అందుకే మీ చక్కెర వ్యాధి గురించి ఇజ్రాయెల్ నుంచి మందున్నాను. ఇజ్రాయెల్ నుంచి మందా? నిజమే? నిజం సార్. మీ వంశం మీద ఒట్టు. మొన్నే సగం డబ్బు పంపించాను. మిగతా సగం పంపించేస్తే మందు వచ్చేస్తుంది. మరి ఇంకేంటయ్యా, తొందరగా పంపించే. పంపించేయడానికి మరి డబ్బు అదా నేను ఇస్తాను. తొందరగా పంపించేసే. ఏందన్నా పంపించే. నేనే అంత వెధవ పంది సన్నాసి సోంబేరి సుంటను సార్. అవన్నీ ఓకే, అసలు విషయానికి రా. సార్, అచ్చం చచ్చిపోయిన మా బాబాయ్ లాంటి మీ దగ్గర మీ మందు కోసం మీ డబ్బులు తీసుకుంటున్నాను చూడండి. అందుకు ఊరుకోవయ్యా. ఈ మందు కోసం అయితే కాదు కదా. అయితే ఓకే. కాకపోతే ఒక్కటి, 4 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి మందు నా ఇంటెద్ద నా చేతిలో పడలేదనుకో, మీ చేతులు కొరికేస్తాను. ఈ దేవుడి మీద ఒట్టు. నీ అమ్మ మాడ చేతబడి చేస్తున్నావా ఏంటయా? చేతబడి కనికట్టు ఈ తిండిపోతు వల్ల ఏమవుతుంది సార్? వాడంతే దేవుడి ఫోటో చూస్తే సైజుని బట్టి రెచ్చిపోతా. అయితే ఈ రోగానికి ఇజ్రాయెల్లో మందు లేదా? లేదు సార్. వెంటనే లోకల్ గా భూత వైద్యుని ట్రై చేయండి. పొద్దున్నే 100 లాభం. మరి ఎంత రెచ్చిపోకు, 110 ఖర్చుంది. సరుకులే కొనాలి. అయితే పద, సరుకులు కొనిచ్చి నేను ప్రెస్కి వెళ్తాను. నీ ఎంకమ్మ నా చేతిలో డబ్బులు పెడతా నేను కమిషన్ కొడతానగా. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. మా తాత ఎలా చేసి ఉండకపోతే నాకు ఈ కర్మే పట్టేది కాదు. నీ ఎంకమ్మ.